హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సౌదీ అరామ్కో ప్రపంచంలోనే అత్యధిక లాభాలు పొందుతున్న సౌదీ కంపెనీ. ఈ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీతో చర్చలు జరుపుతోంది. చమురు రిఫైనరీలో రిలయన్స్ కంపెనీ సత్తా చాటుతున్న నేపథ్యంలో సౌదీ అరామ్కో ఇందులో వాటా కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే రిలయన్స్ కంపెనీతో చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం కొరకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రిలయన్స్ రిఫైనరీలతో పాటు పెట్రోకెమికల్ సంస్థల్లో కూడా పెట్టుబడులు పెట్టే దిశగా చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు సౌదీ అరామ్కో CEO అమీన్ అల్ నాజర్. భారత పర్యటనకు వచ్చిన సౌదీ అరామ్కో ప్రతినిధులు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ముందుందని కొనియాడారు. అంతేకాదు 44 బిలియన్ అమెరికా డాలర్లు ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అయితే ప్రతిపాదిత పెట్టుబడులపై స్పష్టమైన సమాచారం వెల్లడించలేదు సౌదీ అరామ్కో సంస్థ. అయితే భారత్లో తమ పెట్టుబడులు ఒక్క ప్రాజెక్టుకే పరిమితం కావని, మరికొన్ని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సౌదీ అరేబియా మంత్రి ఖలీద్ అల్ ఫలీ తెలిపారు. ఆసియా క్రూడ్ ఆయిల్ మార్కెట్లో తన మార్కును చూపించాలన్న తపన సౌదీ అరేబియాలో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే భారత్లోని క్రూడ్ ఆయిల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. అరామ్కోకు $2 ట్రిలియన్ మార్కెట్ ఉంది. ఈ క్రమంలోనే పెట్రోకెమికల్ సంస్థల్లో $1 బిలియన్ ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. సౌదీ అరామ్కో ప్రకటించిన ఈ డీల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.